సార్ ఒకటి ఆ పక్కకు రావాలంటే ఆ పక్కకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రథమ కౌన్సిల్ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కదిరి తాలూకాలో ఈరోజు వాల్ పోస్టర్లు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సభకి రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ సారు మరియు ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారు అంతా వస్తున్నారు. సత్యసాయి జిల్లా తరఫున ఉద్యోగస్తులు చైతన్యపరచడానికి భారీ ఎత్తున ఉద్యోగస్తులంతా తరలి వస్తున్నారు. అందుకోసానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా రావడం జరుగుతుంది. మన జిల్లా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా మన మహాసభకు వస్తున్నారు. అలాగే పార్లమెంటు సభ్యులు కూడా వస్తున్నారు. మన సభను విజయవంతం చేయడానికి ఈరోజు అందులో భాగంగా కదిరి తాలూకాకు రావడం జరిగింది. ఈరోజు వాల్ పోస్టర్ కూడా విడుదల చేసింది. మన ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పాత పెన్షన్ అయితే ఏమి, అలాగే డిఏలు, సరెండర్ లీవులు, ప్రతి ఒక్క ఆర్థికేతర విషయాలు కూడా అన్నీ సాధించుకునేదానికి మనం ఈరోజు కదిరి తాలూకాకు వచ్చి జయప్రదం చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మార్చి 2వ తేదీన ధర్మవరంలో ప్రతిష్టాత్మకంగా ప్రథమ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క గుండె చప్పుడుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగుల యొక్క ఆకాంక్షలు మరియు ఉద్యోగులకు నుండి పలు రకాలైన సమస్యలన్నింటినీ కూడా చర్చించి వాటి పరిష్కార మార్గం చూపించడంలో భాగంగా మార్చి 2వ తేదీన ప్రథమ కౌన్సిల్ మహాసభ పేరున ఒక సభ నిర్వహించుకున్నాం. ఈ సత్యసాయి జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్స్ వంటి వేలాది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఆ సమావేశానికి హాజరు కానున్నారు. అందులో భాగంగా ఇవాళ కదిరి ప్రాంతీయ తాలూకా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ పోస్టర్లు మరియు కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పునః చర్చించడంలో భాగంగా ఇక్కడ ఇవాళ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులుగా సత్యసాయి జిల్లా నుండి మంత్రులు 2, అలాగే శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క సమక్షంలో ప్రభుత్వం అధికారానికి వచ్చే సందర్భంలో ఎటువంటి ఆర్థికపరమైన హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలతో పాటు పాత పెన్షన్ పునరుద్ధరణ అయితేనేమి, అలాగే ఉద్యోగులకి పిఆర్సీ కానీ మరియు ఐఆర్ వీటికి సంబంధించిన అనేక రకాల సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఆర్థికేతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి. నిన్ననే 2 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారులను మరియు మంత్రులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్థికేతర ఏవైనా సమస్యలు కానీ ఏవైనా ఫైల్ అయితే పెండింగ్లో ఉన్నాయో వాటిని సత్కార పరిష్కార మార్గం చూపించాలని చెప్పడం జరిగింది. అలాంటివి రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మంత్రుల యొక్క దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన మేము ఆ రోజు మంత్రివర్గం అందరికీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. తద్వారా ఉద్యోగులకి మంచి చేకూరుతుందని చెప్పి ఆకాంక్షను తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఉద్యోగుల యొక్క గుండె చప్పుడు ఏంటి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమాన్ని ఉద్యోగులు అందరూ కూడా వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేస్తారని ఆకాంక్షిస్తూ పిలిపిస్తున్నాం.